హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టెర్రరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులపై ఇండియన్ ఆర్మీ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్లో ఉన్న ఏ టెర్రరిస్ట్ని వదలమని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా, అలాగే ప్రపంచంలో ఏ మూల దాక్కున్న వెతికి చంపుతామని చెప్పిన పీఎం మోదీ మాట నిలబెట్టుకున్నారు. కేంద్ర బీజేపీ గవర్నమెంట్కి కలిసి వచ్చిన విషయం ఏంటంటే, పార్లమెంట్లో పెహల్గాం టెర్రరిస్టులను ఇంకా పట్టుకోలేదని రచ్చ జరుగుతున్న టైంలోనే వీళ్ళని ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో కాల్చి చంపింది. అసలు ముగ్గురు టెర్రరిస్టులు ఎలా దొరికారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. పాకిస్తాన్ మునీర్ గాడికి ఏజ్ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటే ఒకసారి చైనా సరుకుని నమ్ముకొని ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయినా సిగ్గు రాలేదు. ఇప్పుడు సేమ్ అదే చైనా ఎక్విప్మెంట్తో తయారైన శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని వాడటంతో శ్రీనగర్లోని మౌంట్ మహాదేవ్ ఏరియాలో ముగ్గురు పాక్ టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు చుట్టుముట్టాయి. దాచిగం అడవుల్లో ఈ టెర్రరిస్టులు ఉన్నట్టు తెలుసుకున్న భారత్ ఆర్మీ ఈ లష్కరే టెర్రరిస్టులను కనిపెట్టేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ని యాక్టివేట్ చేశారు. బాడీ హీట్ సెన్సార్స్, డ్రోన్స్ లాంటివి వాడి ఈ ముగ్గురు టెర్రరిస్టు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారో పిన్ పాయింట్ లొకేషన్ ఇండియన్ ఆర్మీ కనిపెట్టింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళు తప్పించుకోవడానికి వీలున్న ఎగ్జిట్ పాయింట్లను బ్లాక్ చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఆ తర్వాత ఈ చనిపోయిన టెర్రరిస్టులు గన్స్, బుల్లెట్స్, డిఎన్ఏని ఫోరెన్సిక్ ల్యాబ్స్కి పంపించి చనిపోయింది పెహల్గాం టెర్రరిస్టులా కాదా అని టెస్ట్ చేశారు. డిఎన్ఏ బాలిస్టిక్ రిపోర్టు ప్రకారం సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత వీరిలో ఒకరిని లష్కరే టాప్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ మూసా ఫౌజీ అని పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ జరపడం వెనుక మాస్టర్ ప్లాన్ అంతా చేసింది మూసా ఫౌజీ అని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ శ్రీనగర్ సోనామార్గ్ హైవే జెడ్ మోడ్ టెనెల్ కన్స్ట్రక్షన్ వర్కర్ 7గురిని కాల్చి చంపిన ఆపరేషన్లో కూడా మూసా ఉన్నాడు. అంతేకాకుండా లాస్ట్ మంత్లో పెహల్గాం అటాక్ చేసిన టెర్రరిస్టులు ఉండడానికి అకామిడేషన్ ఇచ్చిన పర్వేజ్ జోదర్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు కశ్మీర్ వాళ్ళని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇంకా దీని గురించి పార్లమెంట్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ చిదంబరం అడిగిన క్వశ్చన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, ఇండియా పాకిస్తాన్ మీద క్రికెట్ కప్పు గెలిచింది అంటే విరాట్ కోహ్లీ 6 కొట్టినప్పుడు ఆడియన్స్ గ్యాలరీలో పడ్డ బాల్స్ అన్నీ ఏమయ్యాయి? మ్యాచ్ ఆడినప్పుడు ఎన్ని ఇండియన్ బ్యాట్స్ విరిగిపోయాయి? ఎన్ని బాల్స్ మిస్ అయ్యాయి? 50 ఓవర్స్ మ్యాచ్ అయితే 35 ఓవర్స్కే ఎందుకు ఆపారు? కాంగ్రెస్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. ఒక పక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, జయశంకర్ లాంటి వాళ్ళు ఇండియా టార్గెట్ చేసింది కేవలం పెహల్గాం అటాక్కి కారణమైన టెర్రరిస్టు క్యాంపులను, ఆ తర్వాత పాకిస్తాన్ మన మీద న్యూక్లియర్ అటాక్ చేయకుండా వాళ్ళ ఎయిర్ బేస్లను మాత్రమే ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేశామని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నట్టు ఒకవేళ ఈ నిజంగా ఇండియాకి సంబంధించిన ఏదైనా ఒక వార్ జెట్ కూలితే ఇండియన్ మీడియా, నేషనల్ మీడియా, ముఖ్యంగా పాకిస్తాన్ మీడియా ఈ పార్టీకి ఆ ఫోటోల్ని విడుదల చేసేవి కదా. మన ఆర్మీ పాకిస్తాన్లో జరిపిన అటాక్స్ పై క్లియర్గా ఎవిడెన్స్ రూపంలో శాటిలైట్ ఇమేజెస్ రిలీజ్ చేసింది. మరి పాకిస్తాన్ కూడా ఇలా శాటిలైట్ ఇమేజెస్ని రిలీజ్ చేయొచ్చు కదా. కానీ అవేమీ జరగలేదు. అంటే మనకు నచ్చినా నచ్చకున్న ఆపరేషన్ సింధూర్లో ఇండియాకి సంబంధించి ఒక్క ఫ్లైట్ కూలిపోలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట నిజం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. అంతేకాకుండా ఈ వార్ వల్ల పాకిస్తాన్, భారత్ 2 దేశాలు లాభపడ్డాయి. అది ఎలా అంటే, పాకిస్తాన్ పాడైపోయిన ఎయిర్ బేస్లని చూపిస్తూ అమెరికా నుంచి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుండి $1 బిలియన్ ఆర్థిక సాయం పొందింది. భారత్ సైడ్ నుంచి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆకాష్, బ్రహ్మోస్, ఇండియన్ మేడ్ డ్రోన్స్ కోసం చాలా కంట్రీస్ నుంచి దాదాపు 30,000 కోట్ల ఆర్డర్స్ వచ్చాయి. ఆపరేషన్ సింధూర్కి ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యుద్ధం అనేది వచ్చాక ఫ్లైట్ కూలిపోయినా, కొందరు ఆర్మీ జవాన్లు చనిపోయినా ఆ లెక్కలు కాదు అడగాల్సింది. యుద్ధంలో ఫైనల్గా గెలిచామా లేదా అనేది ఇంపార్టెంట్. వార్ వచ్చినప్పుడు 2 దేశాలకు డ్యామేజ్ జరగడం కన్ఫామ్, కానీ ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది అనేదే ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ పాలస్తీనా వార్, వీటన్నిటిలో కూడా బలంగా ఉన్న ఇజ్రాయెల్, రష్యా ఆర్మీ జవాన్లు కూడా చనిపోయారు. అసలు ఇంత వాగుతున్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ 2025 మార్చిలో హౌతీలపై రెడ్ సీలో జరిపిన అటాక్లో అమెరికన్ వార్ జెట్ని హౌతీలు పేల్చివేశారు. అట్లని చెప్పి హౌతీలు అమెరికాపై గెలిచారని అర్థమా? ట్రంప్ నోరు ఒక కంపు అని ప్రపంచం మొత్తం తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో ఎంతవరకు ట్రంప్ మాటలు పట్టుకొని ఊగడంలో అర్థమేమీ లేదు. 1000 కోట్లు పెట్టి ఫ్రాన్స్ నుంచి రాఫెల్ వార్ జెట్స్ భారత్ కొనడం ట్రంప్కి ఇష్టం లేదు.
రాఫెల్ కి బదులు యుఎస్ నుండి F-35 వార్ జెట్స్ కొనమని ఎప్పటి నుంచో యుఎస్ వెంట పడుతుంది. అందుకే రాఫెల్ ఫెయిల్ అని ప్రూవ్ చేసి F-35 జెట్స్ ని భారత్ కొనే విధంగా చేయాలని ట్రంప్ ప్రయత్నం. రాహుల్ గాంధీ కూడా చైనా డ్రోన్స్ వార్ జెట్స్ ని రాఫెల్ కంటే చీప్ అని, వాటిని ఎందుకు ఇండియన్ ఆర్మీ కొనడం లేదని పార్లమెంట్ సాక్షిగా అడిగారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్తో బార్డర్ షేర్ చేసుకుంటున్న ఏ కంట్రీ నుండి డిఫెన్స్ కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ వార్ జెట్స్ కానీ కొనకూడదని నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం రేపు చైనాతో వార్ వస్తే వాళ్ళ వార్ జెట్స్ తో మనం వాళ్ళపై యుద్ధం చేయలేం. దానికి రీజన్ ఆ ఫ్లైట్ లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేది చైనాకి బాగా తెలుసు. కాబట్టి వాటిని ఈజీగా పేల్చివేస్తుంది. ఇలాంటి చిన్న విషయాలు కూడా రాహుల్ గాంధీకి తెలియవా, లేక తెలిసి కావాలని ఇలా మాట్లాడుతున్నారా? ఇక POK విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ప్రధాని మోదీ మన దేశంలో కలిపేస్తారని బీజేపీ RSS వాళ్ళు వాట్సాప్ లో యూట్యూబ్ ఛానల్స్ లో ఓవర్ యాక్షన్ చేశారు. అయితే అదంతా ఈజీ కాదు. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చింది. ఈ గిఫ్ట్ కింద ఇచ్చిన భూభాగంలో చైనా వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని మొదలుపెట్టింది. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ CPEC పేరుతో చైనా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ రోడ్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ కంట్రీస్ అన్నింటినీ కలుపుతూ ట్రేడ్ రూట్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి POKని భారత్ తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తే చైనా కూడా వార్లోకి దిగే అవకాశం ఉంది. అయితే దీనికంటే ఇంపార్టెంట్ POKలో దాదాపు 48 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళలో టెర్రరిస్టులు, రాడికల్ ఇస్లామిస్టులు చాలా ఎక్కువ. ఒకవేళ POKని భారత్ తిరిగి తీసుకున్నా కానీ ఈ 48 లక్షల మందిని ఎక్కడికి పంపించాలి? ఒకవేళ భారత్లో ఉంచుకుంటే వీళ్ళందరికీ బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కల్పించాలి. రేషన్, హౌస్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఇలా చాలా ఉన్నాయి. పోనీ ఇవన్నీ ఇస్తే వాళ్ళ మన దేశానికి అనుకూలంగా ఉంటారా అంటే అది జరగదు. కాశ్మీర్ బార్డర్లో ఇండియాలో ఇంకా టెర్రరిస్ట్ అటాక్స్ పెరుగుతాయి. కాబట్టి POKని భారత్ ఎప్పటికైనా తిరిగి తీసుకోవాలనుకుంటే అక్కడి లోకల్ ప్రజలు కాశ్మీర్ డెవలప్మెంట్ని చూసి మనం కూడా భారత్లో కలిస్తే బాగుంటుందని సపోర్ట్ చేస్తే అప్పుడు చైనా, పాకిస్తాన్ ఎవ్వరూ అడ్డొచ్చిన POKను భారత్ తిరిగి తీసుకుంటుంది. అసలు POK పైన మాట్లాడే అర్హత కాంగ్రెస్కి లేదు. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కాశ్మీర్లోని 75% పాకిస్తాన్ ఆక్రమించింది. ఇకనైనా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ఆపరేషన్ సింధూర్ గురించి, ఇండియన్ ఆర్మీ గురించి తక్కువ చేసి మాట్లాడడం మానేస్తే దేశంలో కాంగ్రెస్కి కొంత వాల్యూ పెరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో ప్రెస్ మీట్లో మాట్లాడే వాటిని పాకిస్తాన్ ఛానల్స్లో ఆ దేశంలో లైవ్ ఇస్తున్నాయి అంటే కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి అనుకూలంగా మాట్లాడుతున్నారో ఇప్పటికైనా గుర్తించాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చిదంబరం భారత్కి సింధూర్కి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోస్ పాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అట్లని చెప్పి PM మోదీ ఏది చేసిన ప్రతిపక్షాలు భజన చేయమని కాదు. సెంట్రల్ గవర్నమెంట్ PM మోదీ వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు చేశారు? ఇంకా దేశంలో చాలా మందికి ఎడ్యుకేషన్, హెల్త్ ఎందుకు అందుబాటులో లేదు? ఇలా ప్రజలకు అవసరమైన వాటిపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అంతేగాని బీజేపీ RSS నరేంద్ర మోదీ మీద ఉన్న కసిని భారత్ సైన్యం మీద చూపించకూడదు. పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ ఎంపీల వాదనలు, ఆపరేషన్ సింధూర్కి మీకు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీ సంతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ TBC. ప్లీజ్ లైక్,